హలో ఎవ్రీవన్. అనురాధ గారిని మొన్న ఆవిడ కాల్ చేశారు. ఆవిడ ఒక సామాజిక కార్యక్రమం స్టార్ట్ చేశాను, కవరేజ్ కోసం రమ్మని. నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను నిన్నగాక మొన్న ఛానల్ స్టార్ట్ చేశాను, అప్పుడే పబ్లిక్ నుంచి కాల్ వచ్చి కవరేజ్ చేయటం ఏంటా అని చెప్పి అదే ఆశ్చర్యంతో ఆవిడ అడిగా, మేడం మీకు ఎలా తెలిసింది అని. మీ స్నేహితుడు బాబీ అని ఒక ఆయన అండి, రొటేరియన్ ఆయన చెప్పారు ఇట్లా మీరు యూట్యూబ్ ద్వారా పబ్లిసైజ్ చేస్తారని. ఇది అందరికీ పనికొచ్చే కార్యక్రమం కదా, కొంచెం మీ ద్వారా అందరికీ తెలుస్తుంది కదా అని పిలిచాను అన్నారు. ఆ ప్రోగ్రామ్ ఏంటి మేడం అంటే, అది ఫుడ్ ఫర్ నీడీ అని ఒకటి స్టార్ట్ చేసామండి. ఎవరింట్లో అయినా ఫుడ్ మిగిలిపోతే కనుక తీసుకొచ్చి మేము ఏర్పాటు చేసిన ఫ్రిడ్జ్లో ఉంచితే అది ఎవరికైతే అవసరమో వాళ్ళే వచ్చి దాంట్లోంచి తీసుకునే విధంగా ఒకటి చేసాము. ఇది చాలా బాగుందండి, అందరికీ పనికొస్తుంది కాబట్టి మీరు చెప్పండి అంటే తప్పకుండా కవరేజ్ చేయాలని నిర్ణయించుకొని ఇప్పుడు బయలుదేరుతున్నాను. సో బయలుదేరదామా? బయలుదేరే ముందు ఒక విషయం, మీ అందరికీ నా కొత్త ఛానల్ వెల్నెస్ అరౌండ్కి స్వాగతం పలుకుతున్నాను. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో రావడం కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి. బహుశా ఆవిడేనేమో అనురాధ గారు అంటే. ఎస్, ఇదేనండి ఆ ఫ్రిడ్జ్. చాలా బాగా ఏర్పాటు చేశారు. నమస్కారం మేడం. నమస్తే అండి. నమస్తే సార్. ఈ ఫ్రిడ్జ్ అండ్ ఈ కార్యక్రమం గురించి మాకు కొంచెం వివరిస్తారా అండి? ఈ ఫ్రిడ్జ్ అనేది మా పెద్దక్కయ్య గారి పేరు మీద కిరణ్మయి 50వ జన్మదిన సందర్భంగా ఓపెన్ చేశాం సార్. ఇదేంటంటే పూర్ పీపుల్, ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో మనం వాళ్ళకి ఆహారం ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలనేది మా ఆలోచన. రోజు మనము ఇంట్లో అన్నము వేస్ట్ అయిన వృధా చేసి పారేస్తూ ఉంటాము. ఎవరికైతే ఎక్సెస్ ఫుడ్ మిగిలి ఉండటం, ఈ ఫంక్షన్స్కి వాటికి వీటికి ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఫుడ్ ఉంటుంది కదా సార్, ఆ ఫుడ్ ఇలాగా ఎక్సెస్ ఉన్నవాళ్ళు ప్యాక్ చేసి ఇక్కడ పెడితే కనుక ఎవరైతే నీడీ పీపుల్, పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఆహారం అనేది అందుబాటులోకి తేవాలనేది మా ఆలోచన సార్. వాళ్ళకి ఎలా అందిస్తారండి ఫుడ్ని? మీరు ఇందులో ఉంచితే వాళ్ళే పట్టుకెళ్తారా? వాళ్ళే వచ్చి తీసుకునేటట్టుగా ఇంకా కొంచెం అలవాటు చేయాలి కాబట్టి ప్రస్తుతానికి మేమే రోజు వంట చేసి తీసుకొచ్చి పెడుతున్నాము. అందరికీ అవేర్నెస్ తీసుకురావాలి కాబట్టి ఈ సరౌండింగ్స్లో ప్రచారం చేయాలనేది మా ఆలోచన సార్. ఎన్నాళ్ళు అవుతుంది మేడం ఇది స్టార్ట్ చేసి? జూన్ 4వ తారీఖున ఓపెన్ చేశాం సార్. షిరిడి సాయిబాబా మందిరం ట్రస్ట్ చైర్మన్ వచ్చేసి గౌతమ్ రెడ్డి గారు మేము ఈ ఆలోచన చెప్పగానే, మేము యాక్చువల్గా కనకదుర్గ హోమ్ నీడ్స్ సీతారామరెడ్డి గారి దగ్గరికి అప్రోచ్ అయ్యాం సార్. ఈ కాన్సెప్ట్ తోటి విజయవాడలోనే ప్రప్రథమంగా ఎవరూ పెట్టలేదు, మంచి ఆలోచన అని చెప్పని ఆయన మాకెంతో సహకరించి గౌతమ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పంగానే ఆయన కూడా ఎంతో వెంటనే దీనికి రియాక్ట్ అయ్యి పాజిటివ్గా స్పందించి ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఆయన అన్ని విధాలుగా చైర్మన్ శ్రీహరి గౌతమ్ రెడ్డి గారు, ఇక్కడ మేనేజ్మెంట్ శ్రీహరి గారు, వాళ్ళిద్దరు ఎంతో మాకు హెల్ప్ చేశారు సార్ ఇక్కడ పెట్టడానికి. ఈ ప్రోగ్రాం గురించి ఇంకొన్ని వివరాలు చెప్తారా?
ఇప్పుడు రైతులు ఎంతో కష్టపడితే కానీ ఆ ఫుడ్ అనేది ప్రతి గింజ కూడా ఎంతో కష్టపడి ఎండనక వాననక వాళ్ళు ఎంతో కష్టపడి ఈ దాన్ని పండిస్తారు సార్. మనమేమో ఒక నిమిషం కూడా ఆలోచించకుండా అట్లాగా వేస్ట్ చేస్తూ ఉంటాము చాలా వరకు. సో ఆ ఫుడ్ అనేది ఆ వేస్టేజ్ని అరికట్టడానికి ఎవరైతే దాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళకి ఆ ఫుడ్ని నిద్రాహారాలు తిండి లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి ఆ ఫుడ్ అందించాలనేది మా ఆలోచన సార్. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అంటారు కదా సార్. సో ప్రార్థించటం కన్నా మన చేతులతోటి మనం కొద్దిపాటుగా అయినా సరే సహాయం అందించాలనేది నా ఆలోచన సార్. ఈ ఛానల్ ద్వారా మీరు ప్రజలను కోరేది ఏమైనా ఉందా? అన్ని దానాల్లోకి అన్నదానం చాలా గొప్పది. మీరు ఏ వస్తువు ఇచ్చినా కానీ దానికి తృప్తి అనేది ఎవరు కూడా జనరల్గా ఇదవ్వరు. అదే కనుక భోజనం పెట్టామనుకోండి కడుపు నిండితే చాలు అనేస్తారు. సో ఇట్ ఈస్ వెరీ ప్రీషియస్. ఫుడ్ అనేది మనం ఎంతో మంది మనకి ఈరోజు వేస్ట్ ఫుడ్ ఎంతోమందికి బంగారంతో సమానము. ఆ ఫుడ్ అనేది వేస్ట్ చేయకుండా అందరికీ లేని వారికి పంచేటట్టుగా సహాయం చేయాలి. దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఇట్లాంటి విజయాలు ఇంకా ఉన్నాయండి? లేదు ఇదే సార్, దిస్ మొదటిదా? ఇస్ ద ఫస్ట్ టైం సార్. ఇలాంటి ప్రోగ్రామ్ మీరు ఎక్కడైనా చూసి స్ఫూర్తి పొందారా? అవును సార్, వైజాగ్లో మా కోడలు ఒక ఇన్స్టాగ్రామ్లో వీడియో చేశారు. మా బావగారు వాళ్ళ కోడలు వైజాగ్లో పెద్ద వాల్టేరు దగ్గర ఉంది. సో నాకు వెంటనే 2-3 మంత్స్ బ్యాక్ చూశాను. ఇన్స్పైర్ అయ్యి 2 మంత్స్ నుంచి తిరిగాను సార్. కానీ కనకదుర్గ హోమ్ నీడ్స్ సీతారామ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళంగానే ఆయన ఎంతో వెంటనే పెద్ద పెద్ద వాళ్ళందరినీ కలిసి ఆయన ఎంతో హెల్ప్ చేశారు సార్ మాకు ఇది ఏర్పాటు చేయడంలో. అవును సార్. జనరల్ పబ్లిక్కి మీరు ఇంకా ఏమైనా ఇక్కడ చెప్పదలుచుకున్నారా? దగ్గరలో ఉన్న ప్రజలందరినీ సత్యనారాయణపురం, ముత్యాలపాడు, కేదారేపేట ఇటువైపు ఉన్న ప్రజలందరినీ ఎవరిళ్లలో అయినా ఫుడ్డు మంచి ఆహారం వేస్ట్ అవుతుంది అని అనుకున్నప్పుడు, ఫంక్షన్లలో మిగిలిపోయినప్పుడు దయ ఉంచి ఇక్కడ అందరూ ప్యాక్ చేసి చిన్న చిన్న ప్యాకెట్స్లో కానీ లేకపోతే బౌల్స్లో కానీ తీసుకొచ్చి ఇవి ప్లాస్టిక్ బౌల్స్లో కానీ తీసుకొచ్చి ఇక్కడ పెడితే కనుక ఎవరికైతే ఆహారం కోసం బాధపడే వాళ్ళు ఉన్నారో, అలమటించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ప్లీజ్ హెల్ప్ అస్. మీరందరూ సహకరించడం తర్వాతే ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవుతుంది. అందరి చేతులు కలిస్తేనే ఏ పనైనా కానీ సాధించగలం. దయవుంచి మీ అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ పెట్టిన ఫ్రీజర్కి సార్థకత మీరందరూ కలిసి చేస్తేనే మాకు ఆనందంగా ఉంటుంది. మీరందరూ హెల్ప్ చేయండి సార్. కిరణ్మయ్య గారి గురించి చెప్తారండి? కిరణ్మయ్య గారు జూన్ 4, 1972లో పుట్టారండి. అనుకోకుండా ఆవిడ నవంబర్ 2021న చనిపోయారు. ఆవిడ జ్ఞాపకార్థంగా పెట్టడం ఇది జరిగింది. తన ప్యాషన్ ఏంటంటే నీడీ పీపుల్కి ఫుడ్ పెట్టడం అనేది తనకి ఇష్టం. అందరూ తను లేదనుకుంటారు కానీ తను నాలోనే ఉంది అని నేను అనుకుంటూ ఉంటాను. సో ఆమెకి ఇష్టమైన పనులు చేసి ఆమెకి ఇంకా మనలోనే ఉంది. అందుకని నేను కిరణ్మయి లివ్స్ ఆన్ అని పెట్టాను. తను ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నంత వరకు ఆవిడ మనలోనే అందరిలోనే ఉంటుందనేది నా ఆలోచన సార్. మేడం మీ గురించిన వివరాలు తెలియజేస్తారా? నా పేరు అనురాధ, రాయపూడి అనురాధ సార్. నేను స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ని. మా వారు వచ్చేసి ఆర్ రవిచంద్ర, కేఎల్యూలో ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో వర్క్ చేస్తారు. మాకు 2 ఆడపిల్లలు. మా పెద్దక్కయ్య మా ఇంటికి పెద్ద కొడుకులాగా మా అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకంగా మంచి మంచి కార్యక్రమాలు చేసి మమ్మల్ని అందరిని ప్రోత్సహిస్తూ ఉండేది. తనకి అన్నదానం అంటే చాలా ఇష్టము. ఫుడ్ కుక్ చేసి అందరికి అక్కడ గుజరాత్లో ఉంటారు వాళ్ళు అందరికీ ఇది అందుబాటులో వచ్చే ఫుడ్ అంతా ప్యాక్ చేసి అందరికీ అన్నార్థులకి పెట్టేది. సో తనని స్ఫూర్తిగా తీసుకొని నేను ఇక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీరు ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరూ దీన్ని విజయవంతం చేస్తారని గౌతమ్ రెడ్డి గారికిను శ్రీహరి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ మేడం. అదండి సంగతి. విన్నారు కదా అనురాధ గారి భావాలు. తన అక్కగారైన కిరణ్మయ్య గారి జ్ఞాపకార్థం అన్నార్థులకు ఆహారాన్ని పంచే వినూత్నమైన ప్రయత్నానికి మనందరం చేతనైనంతగా తోడ్పాటు పడదాం. ఇందులో మనం చేయాల్సింది చాలా సింపుల్ అండి.
మనం తిన్నాక మిగిలిపోయిన ఆహారాన్ని డస్ట్బిన్లో పడేయకుండా చిన్న చిన్న ప్యాకెట్స్ రూపంలో ప్యాక్ చేసి ఈ ఫ్రిడ్జ్లో ఉంచితే కావలసిన వారు హాయిగా తింటారు. లాంగ్ లీవ్ కిరణ్మయి లైవ్స్ ఆన్ ప్రోగ్రామ్.